దేవుడు అని కొద్ది నిమిషాలు మాతో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా. మీరు మాట్లాడితే మేము ధైర్యముతో నింపబడతాం. మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. నీ వాక్యం కొరకు వేచి ఉన్నాం. నీ వాక్యం కొరకు కనిపెడుతున్నాం. నీ వాక్యం కొరకు ఆశపడుతున్నామయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, నీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని, మీరు కృప చూపించి అయ్యా మీరే మమ్మల్ని ఆదుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మనందరికీ బాగా తెలిసిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుడు మనలను పిలిచినదే ఆశీర్వాదానికి వారసులుగా మనముండాలని. ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం అనే మాట కొంతమంది జీవితాలలో ఒక ఆశను చిగురించేటట్లు చేస్తుంది. ఈ ఆశీర్వాదం అనే మాట కొంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఆశీర్వాదం అనే మాట జీవితంలో ఇంకా బ్రతుకుతామని ఓ భరోసా ఇస్తుంది. ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? చాలా మందికి ఆశీర్వాదం గురించిన చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదం యొక్క క్లుప్తమైన వివరణ ఈరోజు మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఆశీర్వాదం అంటే అది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, మనం అనుకుంటాము ఆశీర్వాదం అన్నా దీవెనన్నా ఒకటే అనుకుంటాం. కానీ ఆ 2 ఒకేలా కనిపిస్తున్న చిన్న చిన్న తేడాలు ఆశీర్వాదానికి దీవెనకి ఉన్నాయి. ఆశీర్వాదము అంటే హెబ్రీ భాషలో బరాక్ అని రాయబడింది. దీవెన అంటే అక్కడ బెనిఫిట్ అని అక్కడ రాయబడింది. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఒక మనిషిని హెచ్చించాలన్న ఉద్దేశంతో దేవుడు అనుగ్రహించేటువంటివే ఆశీర్వాదం. 2 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదం. దీవెన అంటేనేమో దేవుడు మనకిచ్చినది మనం అనుభవించడమేమో దీవెన కిందకు వస్తుంది. ఇప్పుడు దేవుడు అబ్రహామును దీవించి వారికి అభివృద్ధినిచ్చాడు, అతనికి పశువులు ఇచ్చాడు, చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం యొక్క ఫలితమేమో దీవెన. దేవుడు మనకు హెచ్చించడానికి, దేవుడు మనలను ఒక మంచి స్థాయిలో ఉంచడానికి దేవుడు మనకిచ్చేది ఆశీర్వాదం. ఆశీర్వాదం యొక్క ఫలితము దీవెన. మీకు అర్థం అవ్వాలంటే, దేవుడు నీకు ఒక మంచి భూమి ఇస్తాను అని మాట ఇచ్చాడు అనుకోండి, ఆ భూమి దేవుడు ఇవ్వడం ఆశీర్వాదం అనుకుందాం. ఆ ఇచ్చిన భూమిని నీవు అనుభవించడం దీవెన అవుతుంది. ఆశీర్వాదం ప్రాముఖ్యంగా 2 రకాలు: భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ రోజున భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం చాలా తాపత్రయపడుతున్నాం. చాలా మందికి అవసరమైనది భూ సంబంధమైన ఆశీర్వాదాలే. భూ సంబంధమైన ఆశీర్వాదాలలో ఏమేమి ఉన్నాయి? బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యం ఇచ్చును.
అంటే మరి దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుందా రాదా? ఈ మాట ప్రకారంగా వస్తుంది. దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. దాన్ని కాదనేవాడు ఎవడూ లేడు. అలాగని ఐశ్వర్యం, డబ్బున్న ప్రతి ఒక్కడిది దేవుని ఆశీర్వాదం అనడం తప్పు. ఇప్పుడు ఒకడు లంచం తీసుకొని అన్యాయంగా కొంతమంది కడుపులు కొట్టి వాడు డబ్బు సంపాదించి నన్ను దేవుడు చాలా ఆశీర్వదించాడు అని అన్నాడంటే వాడికంటే బుద్ధిహీనుడు ఎవడూ లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కానీ ఐశ్వర్యం, డబ్బున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదం అనడం తప్పు. ఎందుకయ్యా ఇవన్నీ చెప్తున్నావంటే, ఈ రోజున ఆశీర్వాదాలు భూ సంబంధమైనవిగా, పర సంబంధమైనవిగా ఉంటే, భూ సంబంధమైన ఆశీర్వాదాలను మనిషి కోరుకుంటున్నాడు. సరే, మంచిదే. అయ్యా నాకు ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నావు, మంచిదే. ఆరోగ్యం కావాలి, నీ ఆశీర్వాదము ఆరోగ్యాన్ని ఇస్తుందయ్యా. నీవు ఆశీర్వదిస్తే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారయ్యా. మీరు ఆశీర్వదిస్తే వారు ధైర్యంగా ఉంటారయ్యా. నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలయ్యా అని అడుగుతున్నారు. ఓకే, దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ ఇవే లోకము, ఇవే నాకు ఆశీర్వాదము అనుకుంటే మనకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కానీ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేటప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం కూడా మనతో పాటు రాదు. ఎంత డబ్బు మనం సంపాదించినా అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది తప్ప ఏ ఒక్కటి మనం పట్టుకొని వెళ్ళలేం. ఈ రోజున నా భూమి, నా డబ్బు, నా బంగళా, నా బంగారం అంటాం కానీ దేవుని పిలుపుని అందుకున్న తర్వాత వారు ఎంతటి వారైనా, వారికి ఎంత ఆస్తున్నా మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడని మనం పలికిన ఆ భూ సంబంధమైన ఆశీర్వాదం కొంతవరకే మనతో ఉంటది. ఆరోగ్యం ఇవయ్యా, ఆరోగ్యం ఇవయ్యా, ఆరోగ్యం ఆశీర్వాదం అని అనుకున్నా, ఎంత ఆరోగ్యంగా నువ్వు ఉండాలనుకున్నా 80 ఏళ్ళకి నీ ఆయుష్ ఇక అయిపోయినట్లే. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. దేవుడు దీర్ఘాయుషునిస్తే ఒక 80 ఏళ్ళు, ఒక 85 ఏళ్ళు అనుకుందాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందినా పొందడం మంచిదే. పొందినవి కొంతవరకే ఉంటాయి. వాటిని అడగడం తప్పని నేను అనట్లేదు. కేవలం వాటిని మాత్రమే అడగడం తప్పు. ఎందుకంటే అయ్యా నాకేమి లేకపోయినా పర్లేదు, నాకు డబ్బులుంటే చాలు, నాకు నీ ఆశీర్వాదం ఉంటే చాలు, నాకు బంగళా ఉంటే చాలు, నాకు బంగారం ఉంటే చాలు, నాకు ఇవి ఉంటే చాలు, నాకు ఇక వేరేది వద్దు అని నువ్వు అనుకున్నావంటే నీకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు. ఈ రోజున ఈ బోధలు పెరిగిపోతున్నాయి. ప్రాస్పరిటీ బోధలు అంటారు. మీరు ఎలాగైనా బ్రతకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. మీరు ఎలాగైనా జీవించండి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఈరోజు మనుషులకి వాక్యం అవసరం లేదు, ప్రార్థనలు అవసరం లేదు, అభిషేకం అవసరం లేదు, దేవుని చిత్తం అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు. ఆశీర్వాదం అంటే చాలు పరిగెత్తుకుపోతున్నారు. ఆశీర్వాదం ఉండాలి, వీటితో పాటుగా ఆశీర్వాదం భాగం గాని కేవలం ఆశీర్వాదమే ప్రసంగం, ఆశీర్వాదమే బోధ, ఇక వేరేది చెప్పరు. తప్పుని తప్పుగా ఖండించరు. ఇది పాపం, ఇలా చేయకూడదు అని చెప్పరు. అయినా ఆశీర్వాదం ఉంటే చాలండి, మాకు ఏం అవసరం లేదనుకుంటున్నారు ఈ రోజున బుద్ధిహీనులు. అలాంటి వారెవరైనా దేవుడు ఆశీర్వదిస్తాడు నిజమే, దేవుడు అవసరమైనవన్నీ ఇస్తాడు నిజమే, కానీ అదే లోకం, అదే ప్రపంచం అన్నట్లు ఉండకూడదు. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో కొన్ని మాటలు ఈ పూట చెప్తాను. ప్రతి మాటను మీరు నోట్ చేసుకోండి. ఐశ్వర్యం దేవుడిచ్చే ఆశీర్వాదమే, నేను కాదనట్లేదు. కానీ ఉన్న ఐశ్వర్యం అంతా ఏ మార్గాన్ని సంపాదించిన దేవుడే ఇచ్చాడు అనుకోకూడదు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కానీ ఐశ్వర్యం ఉన్న ప్రతి చోట దేవుని ఆశీర్వాదం అనొద్దు. ఎందుకంటే దుష్టులు క్షేమంగా ఉంటారు, అన్యాయంగా ఉన్న వాళ్ళు సంపాదిస్తారని వాక్యంలో రాయబడింది. అలాంత మాత్రాన దేవుడే వారిని బ్లెస్ చేశాడు అనుకోవద్దు. దేవుడు వారిని బ్లెస్ చేయాలి. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడో, దేవుడు వారిని
అలా ఉంచాడో మనకి తెలీదు గాని వారి వారి పట్ల దేవునికున్న ఉద్దేశాలు ఎలా ఉన్నాయో కానీ, అదే ఆశీర్వాదం అని మాత్రం అనుకోవద్దు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మీకు కొన్ని మాటలు చెప్తాను. అందరూ ఈ నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలి. గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 9 వచనం. త్వరగా చాలా పాయింట్లు రాసుకున్నాను. గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 9 వచనం. కాబట్టి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వదింపబడుదురు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడటం. అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడింది. పాత నిబంధనలో వాళ్ళు నమ్మడం ద్వారా నీతిమంతులైనట్లు మనము కూడా అబ్రహాము కుమారులుగా యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా మనము నీతిమంతులమయ్యామట. మన యొక్క మంచితనాన్ని బట్టో మన యొక్క గొప్పతనాన్ని బట్టో మనం నీతిమంతులు అవ్వలేదు కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును నమ్మామో ఆయన యందు విశ్వాసం ఉంచామో అన్యజనులమైన మనము నీతిమంతులుగా మార్చబడ్డం. అదే నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం. మనం అన్యజనులమండి. ఏ కోణాన మనలో పరిశుద్ధత లేదు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు మన జీవితంలోకి రాకపోయినా, మన భారతదేశంలోకి యేసు ప్రభు గుర్చిన వార్త రాకపోయినా ఇప్పటికీ మన దేశం ఎలా ఉండేదో. చాలా మంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళ వల్ల వచ్చిందని. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే వచ్చింది భారతదేశానికి సువార్త. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఒక 200 సంవత్సరాల క్రితం. వారు వచ్చిందంటే ఇప్పటికి ఒక 270 సంవత్సరాలు అవుతుందేమో బ్రిటిష్ వాళ్ళు వచ్చి. అంటే వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం కలిపి. అంతకు ముందే 52వ సంవత్సరంలో, ఇప్పుడు కాదు 52వ సంవత్సరంలో, ఇప్పుడు మనకు 2025 కదా, ఇలా లెక్కేసుకుంటే 52లోని తోమా భక్తుడు భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ప్రేమను పరిచయం చేసి అప్పటి కాలంలో ఎంతో మంది యేసు ప్రభు నమ్ముకోవడానికి ఆయన కారణమై సువార్త ప్రకటించి, వాస్తవంగా ఈ సువార్త ప్రకటించే ప్రక్రియే క్రైస్తవ్యం గనక లేకపోతే భారతదేశంలో ఎంతో వెనకబడి ఉండేవాళ్ళు. భారతదేశానికి లిపి తీసుకొచ్చింది క్రైస్తవులే. లిపి అంటే రాయడం, అక్షరం రాయడం ఎలానో తీసుకొచ్చింది క్రైస్తవులే. పెన్నును పరిచయం చేసింది క్రైస్తవులే. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు సతీ సహగమన, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేయాలి అనుకున్న సమయంలో క్రైస్తవులే కొంతమంది ఇది తప్పు కదా, ఆయనది అయిపోయి ఆయన చనిపోతాడు ఏమేం చేస్తుందని అడ్డు నిలబడ్డారు చాలా మంది క్రైస్తవులు. భార్య వివాహాలకు అడ్డు నిలబడ్డారు. ఆడబిడ్డలు కూడా చదువుకోవాలని, ఆడపిల్లల్ని చదువుకోవడానికి వారు ముందుకు తీసుకెళ్లారు. సావిత్రిబాయి పూలే నుంచి ఎంతో మంది వారంతా క్రైస్తవులు. అన్యజనులమైన మనలను దేవుని ప్రేమతో ప్రేమించి వాళ్ళే మత మార్పులు చేసి మాఫియాలు చేయడానికి రాలా. వారు క్రీస్తు ప్రేమను పరిచయం చేయడానికి, క్రీస్తులో మనల్ని పరిచయం చేయడానికి, క్రీస్తులో మనల్ని ఏకం చేయడానికి వారు ఎంత కష్టపడ్డారంటే కుష్టు రోగులకి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారండి. కుష్టు రోగులు దగ్గరికి వెళ్ళాలంటేనే అప్పటి కాలంలో భయం. ఆ కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి గ్రహం స్టెయిన్స్ లాంటి వారు ఎంతో మంది పరిచర్య చేస్తుంటే ఆ కుష్టి రోగులకు పరిచర్య చేస్తున్న వాళ్ళని తీసుకెళ్లి కాల్చి చంపేశారండి దారుణంగా. అతని కొడుకులని భారతదేశంలో జరిగింది. ప్రింటింగ్ మిషన్ ని భారతదేశంలో పరిచయం చేసి భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించాలన్న విలియం కేరీ గారి అన్ని తగలబడిపోయినాయి. తన బిడ్డ కూడా చనిపోయాడు. అయినా వారు ఏమాత్రం వెనుదిరగలేదు. సువార్త మన దగ్గరకు రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టపడి
ఆ రేయింబగలు భారతదేశానికి వచ్చినప్పుడు ఎంతమంది చంపబడ్డారు తెలుసా భారతదేశంలో? సువార్త ప్రకటించడానికి వస్తే అమ్మో వీళ్ళేదో మనల్ని ఏదో చేస్తున్నారని సువార్త ప్రకటించే వాళ్ళని చంపారు, నోటికొచ్చినట్టు దూషించారు, కొట్టారు. చావటానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని మాటను మనకు పరిచయం చేశారు. యేసయ్య ప్రేమ మనకు పరిచయం చేశారు. ఈ రోజున కొంతమంది అమ్మో క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, రోజు రోజుకి పెరిగిపోతున్నారు, రోజు రోజుకి పెరిగిపోతున్నారని ఏడుతున్నారు. అయినా ఎందుకు పెరిగిపోతున్నారో తెలుసా? ఆయన నిజదేవుడని తెలుసుకున్నారు. నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడడమే నిజమైనటువంటి ఆశీర్వాదం అండి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అవడమే నిజమైన ఆశీర్వాదం. నిజంగా ఈరోజు ఇది ఆశీర్వాదం. ఎందుకంటే ఆచారాల ముసుగులో ఉండేది కాదు క్రైస్తవ్యం. మనిషి జీవితాన్ని, మనిషి యొక్క జీవనాన్ని మార్చేది క్రైస్తవ్యం. మనిషిని మనిషిగా ఉంచేది క్రైస్తవ్యం. దొంగలు మారారు ఈ క్రైస్తవంలోకి వచ్చాక, వ్యభిచారులు మారారు ఈ క్రైస్తవంలోకి వచ్చాక, పాపిష్టి పనులు చేసేవాళ్ళు మారారు ఈ క్రైస్తవులోకి వచ్చాక, తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, దొంగలు మారారు. ఇంతమందిని మార్చింది దేవుని వాక్యం. కొంతమంది మాట్లాడుతూ బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో పొరపాట్లు ఉన్నాయి, బైబిల్ ఇలా అలా అని మాట్లాడేవారు. బైబిల్లో పొరపాట్లుంటే మనం ఎప్పుడో పొరపాట్లు చేసేవాళ్ళం. బైబిల్ తప్పుడుదైతే మనం తప్పుడోళ్ళం అయ్యేవాళ్ళం. ఈరోజు ఎంతో కొంత నీతిగా బ్రతుకుతున్నా, ఎంతో కొంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవుని వాక్యం. ఆ వాక్యమే మనల్ని నీతిమంతులుగా మార్చి ఈరోజు నిజమైన ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేసింది. నిజమైన ఆశీర్వాదం నీతిమంతులుగా మారడం, యేసుక్రీస్తుని నమ్మడం. యేసుక్రీస్తుని నమ్మడమే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు ఈ ఆశీర్వాదం చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తుని నమ్మమంటే మతాలు మారుస్తున్నారంటున్నారు, కులాలు మారుస్తామంటున్నారు. కులాలు మార్చవలసిన పని లేదు, మతములు మార్చవలసిన పని లేదు. మనస్సు మార్చుకోమంటున్నాం. యేసుక్రీస్తు నిజ దేవుడు, సత్యవంతుడు. ఆయనలో నమ్మడమే నిజమైన ఆశీర్వాదం. ఎంత భాగ్యమో తెలుసా యేసుక్రీస్తు నమ్మడం. యేసుక్రీస్తుని నమ్మితే శ్రమలు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది భయపడి యేసుక్రీస్తుకు దూరం అవుతున్నారు. కానీ ఆయన నమ్ముకుంటే శ్రమలు ఎంత అధికంగా నీకున్నా, ఎంత భారము నీకున్నా, ఎన్ని బాధల్లో నీ ఉన్నా ఒక ధైర్యం ఉంటుందండి. నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే ఒక బలం వస్తుందండి. ఏదో తెలియని శక్తి నువ్వు అనుభవిస్తావు. నిజమైన ఆశీర్వాదం ఇదేనండి. ఈ రోజున ఈ ఆశీర్వాదం కొరకే నువ్వు ప్రయాసపడుతున్నావా? అయ్యా నీ యందు నేను విశ్వాసం ఉంచాను, అయ్యా నిన్ను నేను నమ్ముతున్నాను, అయ్యా నీ యందు నేను విశ్వాసం ఉంచాను అయ్యా అని ఆయన ఎదుట నువ్వు యథార్థంగా చెప్పగలవా? ఒకసారి నువ్వే ఆలోచించు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? నిజమైనటువంటి ఈ ఆశీర్వాదం మనం పొందామా? నెంబర్ 1 నిజమైన ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తును నమ్మి నీతిమంతులుగా మారడమే నిజమైన ఆశీర్వాదం. 2 21వ సంకీర్తన 6వ వచనం. 21వ సంకీర్తన 6. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. నిజమైన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఆనందించడం. ఎంతమంది యథార్థంగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు? ఈ రోజున బిజీ బిజీ అని ఆదివారాలు ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నారండి. ఆయన సన్నిధిలో ఆనందించడమే నిజమైన ఆశీర్వాదం. బా, ఆయన సన్నిధిలో ఎంత మధురం ఉంది. ఒకప్పటి కాలంలో దేవుని మందిరానికి వెళ్ళడానికి లేదు. ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళాలంటే, ఎవరైనా దేవుణ్ణి ఆరాధించాలంటే బయటే, మందిరము ఆవరణములోనే, పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలి. కానీ ఈ రోజున ఎవరైనా దేవుని మందిరంలో, క్రైస్తవులే రావాలని లేదు, ఎవరైనా ఆయన మందిరంలోకి వెళ్ళిపోతున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. నిజంగా అది మనకి
కృపాకాలములో దొరికిన గొప్ప భాగ్యం అండి ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించడం. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఎక్కడుంటాడు? ఆయన సన్నిధి ఎక్కడుంటది అంటే, మంచిగా కట్టి ఏసీలేసినటువంటి చోట ప్రభువు ఉంటాడండి. ఆయన సన్నిధి ఇద్దరు, ముగ్గురు యథార్థంగా కూడుకొని, ఒక చిన్న రేకుల షెడ్‌లో, ఏ రేకుల షెడ్ లేకపోయినా ఒక చిన్న రూములో, ఏ రూము లేకపోయినా చెట్టు కింద, ఎక్కడ కూడుకున్నా ఆయన ప్లేసును బట్టి గాదు, మనిషిని బట్టి అక్కడుంటాడు. ఆయన ఉంటాడు. అదే ఆయన సన్నిధి. ఆయన ప్రత్యక్షతను అనుభవించడం, ఆయన మన మధ్యలో నివసించడం, ఆయన మహిమ కుమ్మరించడమే ఆయన సన్నిధి. రోజున దేవుని సన్నిధిలో అంటే దేవుడు ఉన్న చోట మనం ఉండడమే అది నిజమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యం నీకు దొరికింది కదా, అది నిజమైన ఆశీర్వాదం. ఆయన సన్నిధికి వెళ్ళే ఆ గొప్ప ఆ దేవుడిచ్చినటువంటి ఆ కృపను పొందడమే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు వెళ్తున్నారా దేవుని సన్నిధికి? దేవుని మందిరానికి వెళ్తున్నారా? దేవుని మందిరంలో ఆనందిస్తున్నారా? కొంతమంది మందిరానికి వెళ్ళి అలా వస్తారు. నేను అంటాను, మీరు మందిరానికి హాజరించుకోవడానికి వెళ్ళొద్దు. మందిరంలో ఆనందించడానికి వెళ్ళండి. ఎందుకంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో దేవుని సన్నిధిలో, ఎంతగా మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించవచ్చు. చాలా మందికి ఈ ఆనందం తెలియట్లే. ఏదో లోకంలో ఎక్కడ దొరికిద్దా ఆనందం, అదే సంతోషం అనుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుందో, అసలు ఎంత మధురంగా ఉంటుందో. మా మందిరంలో నేను ఆరాధన ప్రారంభించినప్పుడు అనుకుంటాను, ఒక పాటతోనే ముగించాలి, ఒక ఒక పల్లవి చరణం పాడి ముగించాలి. కానీ ప్రభువుని ఆరాధిస్తుంటే ఆనందంలో దాదాపుగా ఒక అరగంట పైగానే ఆరాధన చేసేస్తుంటాం. ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్న ఆనందమే, ఆయనలో ఆనందిస్తున్నటువంటి ఆ మధురమైన క్షణాలు ఎంత గొప్పగా ఉంటాయో. నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళండి, ఇది నిజమైన ఆశీర్వాదం. మనకు దొరికింది ఆ భాగ్యం, ఆయన స్తుతించేటువంటి స్థలం దొరికింది మనకి. అందుకని అలాంటి మంచి అవకాశాలని ఎక్కడ వృధా చేసుకోవద్దు. ఈ రోజున ఆన్లైన్లో మనం ఇలా కూడుకోవటం కూడా, ఇలాగన మనం ఫోన్ ద్వారా కూడా ప్రభు మాటలు వినడం కూడా మనకి ఆశీర్వాదమే కదా, ఎంత దీవెనే కదా. ఒకప్పుడు కాలంలో ఉదయాన్నే దేవుని మాటలు వినాలంటే కుదరదు. టీవీ పెట్టుకుంటే ఆ టీవీలో ఒక్కోసారి మంచి ప్రసంగాలు వస్తాయి, ఒక్కోసారి ఏవేవో వస్తుంటాయి, మనకు అర్థం కాదు. ఉదయాన్నే దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళలేం, దూరం. లేదా దగ్గరైన ఉదయాన్నే లేచి వెళ్ళలేవు, కానీ దేవుడు మనకి ఫోన్ ద్వారా ఆయన మాటలు వినే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది భాగ్యం, ఇది నిజమైన ఆశీర్వాదం. ప్రభువు మన మీద పెట్టిన దృష్టి, శ్రద్ధ. రోజున ఈ ప్రార్థన గ్రూపులో ఉన్నటువంటి వారు ఆలోచిస్తూ అనిపిస్తుంది, అసలు వాళ్ళెక్కడ, మేమెక్కడ, నేనెక్కడ, వాళ్ళెక్కడ, మా ప్రాంతాలు ఎంత దూరం, వాళ్ళెక్కడో మేమిక్కడో. కానీ దేవుడు ఎందుకు కలిపాడో తెలుసా? ఈ ఆశీర్వాదమునకు మనందరం కూడా వారసులు అవుదామని. ఆయన ఆరాధించాలి ఇలాగున ఆన్లైన్లో కూడుకోనని. ఎక్కడో ఎక్కడండి, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ ఉత్తరాంధ్ర, ఎక్కడ దక్షిణాంధ్ర, అందరిని ఒక చోట చేర్చాడు. నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు ప్రతి జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. జిల్లాకొకరు అటు ఇటు ఎక్కడెక్కడ. మన యూత్ మీటింగ్ జరిగినప్పుడు ఎక్కడెక్కడో నుండి వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడిచ్చిన భాగ్యం, అది నిజమైన ఆశీర్వాదం, ఆయనతో గడిపేటువంటి భాగ్యం. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావయ్యా, నువ్వు అతన్ని ఆశీర్వదించావయ్యా, నువ్వు ఆశీర్వదించావు. అది నిజమైన ఆశీర్వాదం. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. కోరాహు కుమారులు అంటారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను, నా ప్రాణం ఉల్లసించింది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత తహతహలాడాడో. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది కదా. ఏ దిక్కు లేని పిచ్చుకలకు బలిపీఠము నివాసమైనట్లు, ఏ ఆధారం లేక, విలువ లేక పిచ్చుక వంటి మన జీవితాలకు దేవుడే ఆధారం. కాబట్టి ఆయన సన్నిధిని సంతోషించడమే నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. 3 ప్రసంగి 5:19.
ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము తన అనుభవించుటకును భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. ఎంత చక్కగా ఉందండి మాట, అందరు నోట్ చేసుకోండి. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి, ధనము ధాన్యము సమృద్ధికి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మన ధాన్యం అంటే బియ్యం. దేవుడు మన సమృద్ధి అయిన బియ్యాన్ని ఇచ్చాడు, అవసరమైన ధనాన్ని ఇచ్చాడు. మనకిచ్చిన భాగాన్ని అనుభవించుటకు, మన ఇల్లునైనా లేదా మనకు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైనా మనం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, అన్నం తింటున్నామన్నా, మంచినీళ్ళు తాగుతున్నామన్నా, కష్టపడిన జీతాన్ని ఇంట్లోకి వాడుతున్నామన్నా, ఇవన్నీ కూడట ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. ఇదంతా ఎలా కలిగింది? అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకుని, నిజమైన ఆశీర్వాదం భార్యాభర్తలు కలిసి ఉండటం, నిజమైన ఆశీర్వాదం కడుపు నిండా భోజనం చేయడం, నిజమైన ఆశీర్వాదం వచ్చిన జీతాన్ని ఇంట్లోకి వాడుకోవడం. ఇది ఆశీర్వాదం. కొంతమంది ఉన్నారండి, జీతం రాగానే వచ్చిన జీతం అంతా వడ్డీలోకి పెట్టేస్తున్నారు. ఒక్క రూపాయి ఆ జీతంతో అనుభవించడానికి లేకుండా పోయింది. ఈ రోజున పనికి వెళ్తున్నావు, ఒక 200 వచ్చినా, 300 వచ్చినా, 500 వచ్చినా ఇంట్లోకి వాడుతున్నావు అంటే అది ఆశీర్వాదమేనట. ఎందుకంటే నీ కష్టార్జితం నువ్వు వాడుతున్నావు. ఈరోజు అది లేదు చాలా మందికి. భాగ్యం అది. వచ్చిన జీతం అంతా పోయి అప్పులోడికి పెట్టడమే. కొంతమందికి జీతం అంతా కూడా భర్త గారు ప్రసాద్కు పెట్టి వస్తాడు. ప్రసాదు అంటే తెలుసు మీకు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆ కష్టార్జితాన్ని భార్య అనుభవించేది ఉండదు, పిల్లలు అనుభవించేది మొత్తం వాడు మందు షాప్ కూడా పైకి వస్తుంటాడు. వాడు ఫస్ట్ షాప్ పెట్టేటప్పుడు చాలా చిన్నగా రేకుల షెడ్ వేసుకుని చిన్న షాప్ పెడతాడు. సగం ఈడిచ్చే జీతంతో అనకూడదు, కానీ ఈడిచ్చేటువంటి ఆ జీతంతో, ఆ డబ్బులతోనే వాడు షాప్ ఎంత పెద్దది కట్టేస్తాడు. వాడు ఆస్తుల మీద ఆస్తులు పోగేసుకుంటా ఉంటాడు. ఇతని కుటుంబం ఏమో అనాథల్లాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున నీ భర్త కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నా, నీ తండ్రి కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నా, అది దేవుని బ్లెస్సింగే, అది దేవుని దీవెనే. ఎందుకంటే కష్టార్జితాన్ని అనుభవించేటువంటి భాగ్యం లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అనుభవిస్తూ ఎంతో కొంత అనుభవిస్తున్నా అది దేవుని దీవెనే. కొంతమంది చెప్తుంటారండి, అయ్యా నా భర్తకు శాలరీ వస్తుంది, కానీ మొత్తం తీసుకెళ్ళి పనికి మాలిన దానికి పెట్టి వస్తాడు. అయ్యా నా భర్తకు శాలరీ వస్తుంది, ఏం చేస్తాడో తెలియదయ్యా, ఒక్క రూపాయి నేను ఎరుగనయ్యా, ఒక్క రూపాయి నాకు తెలియదు, ఒక్క పైసా నాకు తెలియదు అని కొంతమంది బాధపడుతున్న రోజుల్లో ఎంతో కొంత కష్టపడింది నువ్వు తినడానికో, నీ ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికో, నువ్వు వాడుకోవడానికో దేవుడు నీకు ఇస్తున్నాడంటే అది నీ ఆశీర్వాదమే. నువ్వు అన్నం తింటున్నావా? ప్రతిరోజు 3 పూటలు మేము తింటున్నాం, లేదా 2 పూటలైనా దేవుడు మాకు తినడానికి ఆహారం ఇచ్చాడు అన్న వాళ్ళందరూ ఒక్కసారి స్వరమెత్తి హల్లెలూయా చెప్తారా? దేవుడికి స్తోత్రం కలుగునట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, 3 పూటలు మనం తింటున్నామంటే అది దేవుని ఆశీర్వాదమేనండి. ఈరోజు మనిషికి అర్థం కావట్లే. ఆశీర్వాదం అంటే, దేవా నాకేం నువ్వు బంగళాలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అవన్నీ తర్వాత అయ్యా. 3 పూటలు తినడానికి ఇచ్చాడు కదా. అది కూడా లేక బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి మీకు నేను వీడియోలు ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు తీసి మీకు పంపిస్తాను.
ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? ఒక్క పూట ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాడు, ఆకలి తలమటిస్తున్నాడు. రోజుకి ఎంతమంది ఆకలితో అల్లాడిపోతున్నారో తెలుసా? ఉం? రోజుకి ఎంతమంది తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడంటే అది ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ఆశీర్వాదమో నువ్వు ఒక్కసారి ఆలోచించి, ఇప్పటికైనా దేవా నువ్వు నన్ను ఆశీర్వదించావు, నువ్వు నన్ను దీవించావు. ఒక మాటలో చెప్పాలంటేనండి, మీరు నమ్మరు, సరిగ్గా రోజుకి ఎన్ని ఆకలి చావులు ఉన్నాయంటే 7,000కు పైగా ఆకలి చావులు ఉన్నాయంట మన ఇండియాలో. ఇండియా జనాభాలో 2025వ రిపోర్టు ప్రకారం ఇండియా జనాభాలో ఉన్న జనం అంతట్లో 12% మందికి తగిన ఆహారం దొరకట్లేదట. తినడానికి తిండి, పోషకాలు దొరకక బాధపడుతున్నారట. కానీ దేవుడు మనకి సమృద్ధి అయినటువంటి 3 పూటల ఆహారాన్ని ఇస్తుంటే తినడానికి బద్ధకం, తినబుద్ధి కావట్లేదంటారు, మాకు అవసరం లేదంటారు, నాకు ఇప్పుడు తినాలని లేదంటారు. దేవుడు ఇస్తుంటే తినడానికి మనకు బద్ధకం, లేక బాధపడుతున్నారు వాళ్ళు. ఉండి తినక గ్యాస్ ట్రబుల్లు, రోగాలన్నీ మనం తెచ్చుకుంటుంటే లేక తెచ్చుకుంటున్నారు వాళ్ళు. నిజమైన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. నిజంగానే అది మన ఆశీర్వాదం. డబ్బున్న వాళ్ళందరూ కూడా సమృద్ధిగా తింటున్నారు అనుకుంటున్నారు, కానీ సమాధానం లేక, సంతోషం లేక, ఇన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు గొడవలు అయిపోయి వండిందంతా కుడితు పాలైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ధనికులు. విపరీతమైన డబ్బున్న సంతోషం లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకని ఇప్పటికైనా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నువ్వు నమ్మి, దేవుడు నన్ను ఆశీర్వాదమునకు వారసుడిగా పిలిచాడని నువ్వు నమ్మి ప్రభు వైపు చూడు. 3 మాటలు మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 1, నిజమైన ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తును నమ్మి నీతిమంతులుగా మారడమే నిజమైనటువంటి ఆశీర్వాదం. 2, దేవుని సన్నిధిలో ఆనందించడమే, దేవునిలో పరవశించడమే నిజమైన ఆశీర్వాదం. అందరికి ఉండదు ఈ ఆశీర్వాదం. దేవుణ్ణి ఆనందించమంటే కొంతమంది ఆనందించలేరు. అలా ఆనందిస్తున్న వారిని చూసి వెక్కిరిస్తుంటారు. వీళ్ళేంటి ఇలా పాడుతున్నారు, ఇలా ఎగురుతున్నారు, ఇలా ఏంటి ఇలా వాళ్ళకి తెలియదు ఆనందం. ఆనందం అనుభవించే వాడికి తెలుసుద్ది అంత మధురంగా ఉంటుందో. దేవుని సన్నిధిలో సంతోషించడం కూడా నిజమైన ఆశీర్వాదం. 3, కడుపు నిండా తినడం, కష్టార్జితాన్ని అనుభవించడం, కుటుంబంతో కలిసి ఉండటం దేవుని ఆశీర్వాదం. నీ నిజమైన ఆశీర్వాదం నా జీవితంలో కూడా నాకు అనుగ్రహించయ్యా. నిజమైన ఆశీర్వాదాన్ని నేను పొందాలయ్యా. అయ్యా, ఈ రోజుకి నేను ఆశీర్వదింపబడ్డాను అనుకుంటున్నాను, కానీ అయ్యా నా జీవితంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి నాయన, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అందరూ చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు తమ్ముడు ప్రేయర్ రిక్వెస్ట్ వాట్సాప్ లో పెట్టారు. ప్రార్థన చేసుకుందామా? నిన్న మనం ప్రేయర్ చేసాము, మళ్ళీ ప్రేయర్ చేద్దాము. ఆల్రెడీ నిన్న ప్రేయర్ చేసామన్నా, ప్రేయర్ చేస్తున్నాము. ఓకే. అదే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగినటువంటి దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఆశీర్వాదమునకు వారసులవుటకే మమ్మల్ని పిలిచావు. నిజమైన ఆశీర్వాదాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. నిన్ను నమ్మడమే నిజమైన ఆశీర్వాదం. నిన్ను ఆరాధించడం, నీ సన్నిధిలో ఉండటం నిజమైన ఆశీర్వాదం. కుటుంబంతో కలిసి సంతోషంగా భుజించి అయ్యా మాకున్న దానిలో సమృద్ధిగా బ్రతకడమే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు ఈ నిజమైన ఆశీర్వాదాన్ని మేము తెలుసుకోలేక ఈ లోకంలో అయ్యా, ఈ లోక ఆశల్లో పడి మేము చిక్కి ఉన్నామయ్యా. మీరు మమ్మల్ని విడిపించి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించండి. వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి ఇబ్బందులు తొలగించండి, వారిని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యాన్ని చేయండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. ప్రయాణంలో భద్రతనివ్వండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పని పాటలో మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి.
స్వర్ణలత అమ్మగారి జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం బాలేక ఉండగా వారిని స్వస్థపరిచే ఆయుష్ని ఇవ్వండి. ఇంకా అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. బలహీనులను బలపరచండి. శక్తిహీనులకు శక్తినివ్వండి. ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన్ని మీరు ఉండండి. వారి పని పాటల్లో తోడుగా ఉండండి. వారికి అన్ని విషయాల్లో నెమ్మదిని ఇవ్వమని, సంతోషాన్ని ఇవ్వమని, సమాధానాన్ని ఇవ్వమని, ఆధారంగా మీరుండి నీ బిడ్డలను ఆదరించమని అయ్యా మీరు కృప చూపించి ఆదుకొని నీ పిల్లల పక్షాన్ని మీరుండి సహాయం చేయమని అయ్యా ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో చేతి పనుల్లో అన్నిటిలో మీరు తోడుగా ఉండి వైరస్లు ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలమ్మా. అమ్మ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.